Hi students, good morning. Senior Inter Chemistry. Today Senior Inter Chemistryలో ఇంపార్టెంట్ 8 మార్క్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ గ్రూప్స్ నుండి మనకి ఒక 8 వస్తుంది. ఒక 4, 2లు 2 వస్తాయి. 2 + 2. ఓకేనా? టోటల్ వెయిటేజ్ 16 మార్క్స్ గ్రూప్స్. ఫస్ట్ 8 మార్క్స్ ప్రిపేర్ అవ్వాల్సింది. ఫస్ట్ వన్ ఏంటి? ఓజోన్ అండ్ రియాక్షన్స్. చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఆఫ్ chlorine by electrolytic method and reactions. Third one, preparation of chlorine by electrolytic method and reactions. Fourth one, preparation of ammonia by Haber process and reactions. Preparation of HNO3 by Ostwald process. ఈ 5 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 5లో నుంచి ఒకటి పక్కాగా 8 మార్క్స్కి వస్తుంది. అలాగే మీ అదృష్టం బాగుంటే ప్రిపరేషన్ హ్యాబర్ ప్రాసెస్, ఆస్వాల్డ్ ప్రాసెస్ 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఓకేనా? కాబట్టి ఈ 5 బాగా ప్రిపేర్ అవ్వండి. 8 ఒక్కటి కూడా 8 మిస్ అవ్వకుండా రాసేస్తారు. 8లు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి 8లు మిస్ అవ్వవు. ఈ 5 మటుకి చాలా ఇంపార్టెంట్. 5 ప్రిపేర్ అవ్వండి. రియాక్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి. రియాక్షన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాటర్ ఓన్గా రాసుకోండి. ఓకేనా? గ్రూప్స్ నుంచి 8 మార్క్స్కి 5 పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్, ఒక 8 గ్రూప్స్ నుంచి వస్తుంది. సెకండ్ 8 ఎక్కడి నుంచి వస్తుంది? కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సిక్స్త్ వన్ చూడండి, కొలిజన్ థియరీ. సెవెంత్ వన్, కోల్రస్లా అండ్ అప్లికేషన్స్. బీకి వచ్చేసరికి ఎలక్ట్రోలైసిస్, ప్యారడే ఫస్ట్ లా అండ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా సరే 8 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగరు, ఏబీలుగా అడుగుతారు. ఓకేనా? ఒక ఏ అనేది కోల్రస్లా అండ్ అప్లికేషన్స్ అడగవచ్చు, బి అనేది ఎలక్ట్రోలైసిస్, ప్యారడే ఫస్ట్ లా అండ్ ప్రాబ్లము. సి వచ్చేసరికి గాల్వానిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎక్స్ప్లెయిన్ ది గాల్వానిక్ సెల్ విత్ నీట్ డయాగ్రామ్. ఓకేనా? ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్ అనేది. ఇక్కడ ఉన్నవి మొత్తం మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలా అయితే అడుగుతారో అలా ఆన్సర్ రాయాలి. 8th వన్, ఆర్డర్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్. మనం కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 చాప్టర్స్ నుంచి మనం బాగా ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? కొలిజన్ థియరీ, కోల్రస్లా అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రోలైసిస్, ప్యారడే ఫస్ట్ లా అండ్ ప్రాబ్లము, సెకండ్ లా గాల్వానిక్ సెల్, ఆర్డర్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్. ఇవి ప్రిపేర్ అయితే 8 పక్కాగా రాయగలుగుతాం. సమ్ టైమ్స్ పేపర్ బాగా టఫ్గా ఇవ్వాలన్నప్పుడు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అది రేర్ కేసెస్, మనకేం అవసరం లేదు. ఎందుకంటే చాయిస్ చదువుతాం మనం. సెకండ్ ఇయర్ ఎప్పుడైనా సరే చాయిస్ అనేది తీసుకోకూడదు. 8 మార్క్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్ లాగా చాయిస్ అనేది తీసుకోకూడదు. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ 6, 7, 8. ఓకేనా? ఇవి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఒక 8 రాయగలుగుతారు. ఓకేనా? ఒక 8 రాయగలుగుతారు. ఇక్కడ 8 ఒకటి రాస్తారు, ఇక్కడ కూడా ఒక 8 రాస్తారు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామంది చాయిస్ తీసుకుందాం అనుకుంటారు. అలా చాయిస్ తీసుకోవద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాయిస్ తీసుకున్నాం అనుకో ఏమైందంటే కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం 8లో 2 రాయలేకపోతున్నాం. ఓకేనా? 8లో 2 రాయలేరు. అప్పుడు ఏం చేయాలి? ఆర్గానిక్ కెమిస్ట్రీ చాయిస్ తీసుకోకుండా నేర్చుకుంటే అక్కడ కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం సేఫ్ జోన్లో ఉంటాం అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్ రాయగలుగుతాము, గ్రూప్స్లో క్వశ్చన్ రాయగలుగుతాం, 2 రాసేస్తాం 8 మార్క్స్. ఓకేనా? కాబట్టి చాయిస్ అనేది దయచేసి సీనియర్స్ తీసుకోవద్దు. 8 మార్క్స్ ఈ 9 కంపల్సరీగా నేను ఏవైతే చెప్పానో అవి కంపల్సరీగా నేర్చుకోండి. కంపల్సరీగా ఎగ్జామ్లో మీరు రాయగలుగుతారు. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని నేను ఇంపార్టెంట్ లిస్టు చెప్తాను. ఆ లిస్టు ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ వన్ చూడండి, కోల్బస్ రియాక్షను, రైమర్ టైమర్ రియాక్షను, విలియమ్సన్ సీదర్ సింథసిస్, ఆల్డాలు, క్రాస్ ఆల్డాలు, ఎస్టైలేషను, డీకార్బాక్సిలేషను, కెనిజారో, కార్బైలెమైన్, శాండ్మెయిర్, గట్టర్మ్యాన్, హెచ్విజెడ్, డైజోనియం సాల్ట్స్.
ఈ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్డ్ రియాక్షన్స్ ఎలా అడుగుతారంటే 21 క్వశ్చన్లో ఏబిసి సమ్ టైమ్ డి కూడా అడుగుతాడు. ఏ కోల్బస్ రియాక్షన్, బి రైమర్ టైమర్, సి విలియమ్సన్ సీదర్, డి ఆల్డాల్ అలా అడుగుతారు. ఓకేనా? కాబట్టి ఈ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఇవి. సమ్ టైమ్స్ ఇవి 2 మార్క్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా? కార్బైల్ ఎమైన్ రియాక్షన్ చాలాసార్లు 2 మార్క్స్కి అడిగారు. హెచ్విజెడ్ చాలాసార్లు 2 మార్క్స్కి అడిగారు. ఓకేనా? 2 మార్క్స్ కూడా కవర్ అవ్వచ్చు మీ అదృష్టం బాగుంటే. ఓకేనా? ఈ మట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్డ్ రియాక్షన్స్ ఇవి మట్టి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. రియాక్షన్ బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాటర్ ఓన్గా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి 3/8 కవర్ అయిపోయినాయి. ఓకేనా? 3/8 రాయగలరు. చాయిస్తో సహా రాసుకోవాలి 8 మార్క్స్. సెకండ్ ఇయర్స్ దయచేసి చాయిస్తో సహా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.